నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు తనపై కవిత చేసిన ఆరోపణలపై స్పందించారు నా జీవితం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకమన్నారు కొందరు నాయకులు పార్టీ చేసిన ఆరోపణలే కవిత చేశారు కవిత వ్యాఖ్యలు ఆమె విఘ్నతకే వదిలేస్తున్నా అని హరీష్ రావు తెలిపారు కవిత విషయంలో పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుందని హరీష్ గుర్తు చేశారు అయితే కవిత వ్యాఖ్యలను లైట్ తీసుకున్న హరీష్ ప్రజల కష్టాలపైన తమ ఫోకస్ ఉంటుందని ఎయిర్పోర్ట్లో స్పందించారు రాష్ట్ర సాధనలో నా నిబద్ధత పాత్ర అందరికీ తెలిసిందే అని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు 2.5 దశాబ్దాలుగా క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఉన్నానని ఎవరి విషయంలోనైనా పార్టీ నిర్ణయమే ఫైనల్ అని చెప్పుకొచ్చారు పార్టీకి కేసీఆర్ సుప్రీం అని స్పష్టం చేశారు హరీష్ రావు ఇక కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ను తిరిగి అధికారంలోకి తెస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు మరోవైపు రేవంత్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు ఎరువులు దొరకక రైతులు గోసపడుతున్నారు వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దశాబ్ద కాలం మేము ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలుస్తూ వస్తుందని హరీష్ రావు విమర్శించారు ఇక తెలంగాణ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడడమే మా లక్ష్యమని హరీష్ అన్నారు మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు ఇక ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హైదరాబాద్లోని తన నివాసానికి వెళ్లిన హరీష్ రావు అక్కడి నుంచి పార్టీ అధినేత కేసీఆర్ ను కలిసేందుకు వెళ్లనున్నారు విదేశీ పర్యటన తర్వాత అంటే ఈ రోజు ఎర్రవల్లికి వెళ్లనున్నట్టు తెలుస్తుంది హరీష్ రావు ఇక ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ కానున్నట్టు కూడా తెలుస్తుంది ఈ సందర్భంగా కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ తో చర్చించనున్నారు హరీష్ ఇక కేసీఆర్ తో చర్చించాక ఎలా స్పందిస్తారో అన్నది ఉత్కంఠగా మారింది